కొద్దిసేపు దేవుని వాక్యాన్ని విందాం మనం. ఈరోజు మనందరికీ తెలుసు, ప్రతి మతంలోని కూడా ఈ పెళ్లి కానివ్వండి, మిగతా కార్యక్రమాలన్నీ వారికి ఉన్నటువంటి పద్ధతులు బట్టి చేసుకుంటూ ఉంటారు. దేవుని పిల్లలకి నియమించినటువంటి ఏ పనైనా సరే దేవుని యొక్క ఉద్దేశాన్ని తెలుసుకోవాలనే ఉద్దేశంతో దేవుడు కొన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేశాడు. ఒక మాట చెప్పాలంటే, భూమి మీద మొట్టమొదట వివాహం అనేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందే దేవుడు. ఆ తర్వాత ఈ ప్రధానమైనటువంటి కార్యక్రమాన్ని కూడా దేవుడు ఏర్పాటు చేశాడు. అసలు ఎందుకు ఏర్పాటు చేశాడు? స్త్రీ పురుషులు ఇద్దరు ఒకటవ్వాలి, వారి పిల్లలు కనాలి, భూమిని నిండించాలి అనుకున్నటువంటి ఈ దేవుని సంకల్పానికి, దేవుని కార్యక్రమానికి ఈ ప్రధానమైనటువంటి కార్యక్రమాన్ని దేవుడు ఎందుకు ఏర్పాటు చేసినట్టు అని మనకు తెలియాలంటే బైబిల్ కొన్ని విషయాలు చెప్తుంది, అది మనం విందాం. అదేంటంటే, దేవుడు చేసినటువంటి ప్రతి పనికి కూడా ఒకటి శారీరకంగా, రెండు ఆత్మీయంగా, ఈ రెండు ప్రయోజనాలు ఉంటాయి. అందుకోసమే హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం ఒకసారి చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 4వ అధ్యాయం 12వ వచనంలో ఓ మాట చెబుతున్నాడు. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను. చాలు, వాక్యం ఎలాంటిదంట, దానికి రెండు వైపులు ఉన్నాయని చెబుతూ ఉన్నాడు. వాక్యాన్ని ఖడ్గంతో, కత్తితోని పోలిస్తూ ఈ కత్తికి రెండు వైపులా పదునే అంటూ ఉన్నాడు. ఇది మనకు బాగా అర్థం కావాలంటే కొరింథీ పత్రికలో ఒక మాట చెబుతాడు దేవుడు. ప్రకృతి సంబంధమైనటువంటి శరీరం ఎలాగైతే ఉందో ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉందని చెబుతూ ఉంటాడు. అంటే మీకు అర్థమై ఉంటుంది, దేవుడు ఏ పని చేసినా సరే రెండు ప్రయోజనాలు ఉంటాయి. ఒకటి శారీరకంగా, రెండోది ఆత్మ సంబంధంగా. దేవుడు తలపెట్టిన కార్యక్రమంలోని శారీరకంగా ఈ లోకరీతిగా మనకు ప్రయోజనం ఉంటుంది. అదే సమయంలోని అక్కడే దేవుని గురించి తెలుసుకోవడానికి కూడా ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాడు. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం చదువుదాం, చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. మరలా ముందు నుంచి చదువమ్మా, 19 నుంచి. ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విశదమై ఉన్నది. దేవుడు అది వారికి విశదపరచును. ఆయన అదృశ్య లక్షణాలు అనగా దేవుడు అదృశ్యుడు, దేవుడు కంటికి కనిపించడు. కంటికి కనిపించకుండా అన్నట్టు దేవుడు కనిపించకుండా ఉన్నాడు. దేవుడు అదృశ్యుడు. ఆయన అదృశ్య లక్షణాలు అనగా ఆయన నిత్యశక్తి, దేవత్వము, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వలన తేట పడుతూ ఉన్నది. ఇక్కడ మంచి మాట చెప్తున్నాడు. ప్రకృతిని దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడు? సూర్యుని కానీ, చంద్రుని కానీ, ఆకాశాన్ని కానీ, ఈ భూమిని కానీ, గాలిని కానీ, సముద్రాన్ని కానీ, మహానదులు కానీ, పక్షులు కానీ, వీటన్నిటినీ దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడు అంటే, ఎందుకు ఏర్పాటు చేశాడో తెలుసా? దేవుడు మనం మానసికమైనటువంటి ఆనందాన్ని, సంతోషాన్ని లోకరీతిగా అనుభవించడమే కాదు, కానీ అదే సమయంలోని ఈ సృష్టి కంటే దేవుడు ఎంత గొప్పవాడు, సృష్టి గొప్పదా, సృష్టికర్త గొప్పవాడా అన్న విషయం తెలుసుకోవడానికి దేవుడు ఎంత బలమైన వాడు, దేవుడు ఎంత మంచివాడు, దేవుడు ఎంత కృప కలిగిన వాడు అనేటువంటి విషయాలు తెలుసుకోవడానికి దేవుడు ఈ ప్రకృతిని కలిగించాడట. అక్కడ ఏం చెప్తున్నాడంటే, దేవుని అదృశ్య లక్షణాలు, ఆయన నిత్యశక్తి అని అంటూ ఉన్నాడు. అంటే దేవుడు చాలా శక్తి కలిగిన వాడు, దేవుడు మితిలేని జ్ఞానం కలిగిన వాడు. అలాగే దేవుడి కంటే ఈ సృష్టిలోని మంచి వాళ్ళు, ప్రేమించే వాళ్ళు ఎవరు ఉండరు. దేవుడు మేలు చేయటి యందు ఆనందించేవాడు,
దేవుడు కృపచూపుటి యందు ఆనందించేవాడు, దేవుడు క్షమించడంలో ఇష్టపడేవాడు. ఈ విషయాలన్నీ నీకు ఎవరో చెప్పనక్కర్లేదు. ఏ పాస్టర్ గారో ఏ సువార్తికుడో ఎవరో వచ్చి ఆ బైబిల్ పట్టుకుని వచ్చి నీకు చెప్పకుండానే సృష్టిని చూస్తే చాలు అర్థమైపోవాలనుకుని దేవుడు సృష్టిని కలుగు చేశాడట. దేవుడు ఎంత మంచోడో చెప్తాను మీకు. చూడండి, మనం ఏ పని చేసినా సరే మంచి వాళ్ళకి చెయ్యాలనుకుంటాం. సహాయం కానివ్వండి, ఉపకారం కానివ్వండి, లేకపోతే ఇంకేదైనా సరే మంచినీళ్ళు ఇవ్వాలన్నా కూడా వాళ్ళు మంచి వాళ్ళు అయితేనే మంచినీళ్ళు ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉంటాం. వాడు మంచివాడు కాదు, నరహంతకుడు, తాగుబోతు, తిరిగిపోతూ అలాంటి వ్యక్తి మంచి ఎండలో ఇంటి ముందుకు వచ్చి అమ్మ నీళ్ళు ఇవ్వంటే ఇస్తావా? అనుమానంతో ఏం చేస్తావు? ఇటు నీళ్ళు వంకతో ఇంట్లోనికి వస్తాడేమో, నా చేయి పట్టుకుంటాడేమో, డబ్బుల కోసం ఏమైనా చేస్తాడని భయంతో నీళ్ళులే గీళ్ళులే పోని తగిలిస్తూ ఉంటాం అన్నమాట. దేవుడు ఎంత గొప్పడంటే దేవుడు చెబుతూ ఉన్నాడు మత్తయి సువార్తలోని, దేవుడు మంచివారి మీద చెడ్డవారి మీద, నీతిమంతుల మీద అనీతిమంతుల మీద తన సూర్యుడిని ఉదయింపజేస్తూ ఉన్నాడు, తన వర్షాన్ని కూడా కురిపిస్తూ ఉన్నాడు. ఎంత మంచివాడండి దేవుడు. దేవుడు మంచివాడు. దేవుని మంచితనం అర్థం కావటానికి దేవుడు సూర్యుడిని చూపెడుతున్నాడు. నేను ఎలాంటి ఉన్నా తెలుసా? మీలాంటి వాడిని కాదు. మీరు మంచి వాళ్ళు, మీకు నచ్చిన వాళ్ళకే చేస్తారు. నాకు మనుషులందరూ నచ్చుతారు, నాకు మనుషులందరూ కావాలి. క్రైస్తవులే కాదు, ముస్లింలే కాదు, హైందువులే కాదు, కులమని మతమని భేదమని ఏ అవాంతరాలు లేకపోతే అవరోధాలు లేకుండా, రెస్ట్రిక్షన్స్ లేకుండా నాకు అందరూ కావాలి, మనుషులందరూ కావాలి. ఎందుకంటే ఈ మనుషులందరూ కూడా నా చేతి నిర్మాణాలే, నా పిల్లలే. నేను తండ్రిని అన్న విషయం వాళ్ళకి తెలియదు, మనుషులకి తెలియదు, కానీ మనుషులు ఎవరో నాకు తెలుసు కాబట్టి నేను ప్రేమిస్తున్నానని చెప్పడానికి దేవుడు ఆ మాటను వాడటం జరిగింది. ఈ మాటలో మీకు ఎందుకు చెబుతున్నానంటే, బైబిల్ ఏం చెప్తుందంటే క్రైస్తవుడు ఏ పని చేసినా అది మాట చేత కానివ్వండి, క్రియ చేత కానివ్వండి, భోజనం చేసినా పానం చేసినా, మేల్కొని ఉన్నా నిద్రపోయినా దేవుని మహిమ కోసమే చేయాలి అని చెబుతూ ఉన్నాడు. దేవుడు ఈ లోకంలో కార్యక్రమాలు ఏర్పాటు చేసేటప్పుడు ముందే చెప్పను, దానికి 2 విధాలైనటువంటి ప్రయోజనాలు ఉంటాయి. ఇంకోటి చూడండి, ఈ కొరింథీ రోమపత్రికలో మనం ఏం చూసాం? ప్రకృతిని దేవుడు ఎందుకు పెట్టాడు అని అంటే దేవుని ప్రేమ, దేవుని జ్ఞానము, దేవుని శక్తి మనం తెలుసుకోవడానికి. సూర్యుడిని మనం చూసేటప్పుడు కొన్ని కాలాల్లోని భయపడిపోతుండే, ఎండలో నుంచి బయటికి రావు, మనమ్మో విపరీతమైన ఎండ, చచ్చిపోయినట్టు ఉన్నాం అని అంటూ ఉన్నాం. ఆ సూర్యుని యొక్క ఆ ఉష్ణోగ్రత, ఆ వేడి తట్టుకోలేక మనం సూర్యుడికి భయపడి ఇంట్లోకి దాక్కుండిపోతున్నాం చూసారా? మరి దానిని కలిగించినటువంటి దేవుడు ఇంకెంత భయంకరంగా ఉంటాడు, దేవుడు ఇంకెంత భీకరంగా ఉంటాడు, ఇంకెంత శక్తితో ఉంటాడు ఆలోచించడానికి ప్రకృతిలో ఉన్న ప్రతిదానిని పెట్టాడు దేవుడు. సముద్రం కోసం ఏం చెప్తాడు తెలుసా దేవుడు? సముద్రానికి ఇసుకతోని సరిహద్దుని నియమించిన నాకు మీరు భయపడరా? సముద్రాన్ని ఎందుకు పెట్టాడు దేవుడు? దేవుడు ఎంత చిత్రమైన వాడో, ఎలాంటి వాటిని వేడితో కంట్రోల్ చేస్తాడో, దేవుడు ఎంత జ్ఞానవంతుడో, ఎంత శక్తి కలిగిన వాడు అర్థం కావటానికి బైబిల్లోని అనేకమైనటువంటి విషయాలు చెప్పాడు. ఇంకొక మాట చూద్దాం మనం. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. మీరు క్షయబీజము నుండి కాక మొదటి పేతురు 1వ అధ్యాయం 24వ వచనం చదవమ్మా. 24. సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వులే ఉన్నది, గడ్డి ఎండును దాని పువ్వు రాలును, అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును, మీకు ప్రకటింపబడిన సువార్త ఈ వాక్యమే. ప్రకృతిలోని గడ్డి పువ్వుని ఎందుకు దేవుడు పెట్టాడు? ప్రకృతిలోని దేవుడు పువ్వుల్ని ఎందుకు పెట్టాడని చెబుతున్నాడంటే సువార్త ప్రకటించడానికి. నీ బ్రతుకు కూడా ఇలాంటిదే. ప్రకృతిలోని దేవుడు పువ్వుని ఎందుకు పెట్టాడట? దేవుడి గురించి తెలుసుకోవడానికి, ఇంకోటి మన గురించి మనం అర్థం చేసుకోవడానికి. పువ్వు ఎంతసేపు ఉంటుంది?
పువ్వు మహా అయితే గులాబీ పువ్వు కావచ్చు, దాని గురించి కుండీల్లో పెంచుతున్నటువంటి పువ్వుల కోసం చెప్పట్లేదు దేవుడు ఇక్కడ. గడ్డి పువ్వు అంటూ ఉన్నాడు. గడ్డి పువ్వులు చాలా చిన్నవి ఉంటాయి కానీ చాలా అందంగా ఉంటాయి. అది దానికి ఎండ కనుక తగిలింది అనుకోండి ఇంకా అది కనిపించదు కదండి. దాని అందమంతా ఎండ తగలగానే అయిపోయింది దాని పని. గడ్డి ఎండిపోద్ది, దాని పువ్వు రాలిపోతుంది. గడ్డి ఎండిపోతుంది, పువ్వు రాలిపోతుంది. అలాగే నువ్వు కూడా ఎంత అందంగా ఉన్నా, ఎంత ఆరోగ్యంగా ఉన్నా, ఎంత ఐశ్వర్యంతో ఉన్నా ఏమవుద్ది, నీకు ఒకసారి ఒక ఎండ తగలగానే నువ్వు కూడా మాడిపోతావు. ఆ పువ్వు రాలినట్టే నువ్వు కూడా రాలిపోతావు అని చెబుతున్నాడు దేవుడు. ఇంకో మాట చూద్దాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 12వ వచనం. అంటే సృష్టింపబడిన వస్తువులు, దేవుడు సృష్టించినటువంటి వస్తువులు, ప్రకృతిలో ఉన్నటువంటి వస్తువుల్ని ఆలోచించాలి అన్న ఉద్దేశంతోనే దేవుడు పెట్టానని చెబుతున్నాడు. ఎందుకు పెట్టాడు అని చెబుతూ దేవుడు పెట్టినటువంటి, దేవుడి చేతితో నిర్మాణం చేసినటువంటి ప్రతి వస్తువు దగ్గరికి మనిషిని తీసుకొని వెళ్ళి ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు చెబుతూ ఉన్నాడు. అలాంటిది ఈ మాట మత్తయి సువార్త 3వ అధ్యాయం 12వ వచనం. ఆయన చేతిలో ఉన్నది. దేవుడి చేతిలో ఏముందంట? దేవుడి చేతిలో చేట ఉందని చెబుతున్నాడు. ఇది ఆలి చేతిలో చేట కాదు, ఇది దేవుని చేతిలో చేట ఇది కదా. అంటే చేటని దేనికి ఎందుకు వాడాడంటే దేవుడు ఒక రోజున ఈ లోకమంతా, ఈ లోకంలోకి వచ్చిన మనుషులందరూ కూడా జల్లించబడతారు, పుట్టంతా ఎగిరిపోతుంది అని చెప్పడం కోసం. ఇంకో మాట చూద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 31వ వచనం. 13వ అధ్యాయం 31వ వచనం. ఆయన మరి యొక్క ఉపమానం వారితో చెప్పెను. పరలోక రాజ్యము ఒకడు తీసుకొని పొలములో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది. ఏమిటి ఇది? ఆడవాళ్ళ ఇంట్లోని ఆడవాళ్ళు ఆ వంటగదిలో సామాన్యంగా ఉండేటువంటి ఒక రకమైనటువంటి వస్తువు ఇది. ఇంట్లో ఉంటుంది, ప్రతి ఇంట్లోని ఆవగింజలు ఉంటాయి. ఈ ఆవాలు మనం దేనికోసం వాడుతాం? పోపు పెట్టడానికి వాడుతూ ఉంటాం, అంతే కదా. అంతకుమించి మనం ఎక్కువ ఆలోచించాం. ఆవగింజలు పెద్ద ఖరీదైనవి కూడా కాదు, ఆవగింజలు పెద్ద విలువైనవి కూడా కాదు. కానీ మనం పట్టించుకొని నిర్లక్ష్యం చేసినటువంటి చాలా చిన్నదాన్ని, దేవుడు నిర్మించినటువంటి దాన్ని తీసుకొని వచ్చి ఇప్పుడు దేవుడు చెబుతున్నాడు, దేవుని రాజ్యం ఎలా ఉంటుందంటే ఆవగింజలా ఉంటుంది. అది ఒకరోజు మహావృక్షంగా మారిపోతుంది. ఆ చెట్టు నీళ్ళు అనేకమైనటువంటి పక్షులు ఒకరోజు వచ్చి వాళ్తాయని చెబుతూ ఉన్నాడు. ఇదే ఆవగింజ గురించి 17వ అధ్యాయం 20వ వచనంలో చెబుతున్నాడు చూడండి. అదే మత్తయి సువార్త 17వ అధ్యాయం 20వ వచనం. అందుకైన మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగింజంత విశ్వాసము ఉండిన ఎడల. ఇక్కడ ఆవగింజను చూపించి దేవుడు ఏం చెప్తున్నాడు? ఆవగింజను చూపించి ఏం చెప్తున్నాడు అంటే విశ్వాసం, ఇగో ఎంత ఉన్నా చాలు మీకు. దేవుడి దగ్గరికి వచ్చేటప్పుడు, దేవుడిని అడిగేటప్పుడు, అటు దేవుడి పిల్లలకు కానీ లోకస్తులకైనా సరే, దేవుడిని ఎరగలేని వారికైనా సరే, ఆ దేవుని పిల్లలకి ఏముండాలంటే విశ్వాసం ఉండాలి. అది పరిపూర్ణంగా ఉండాలి, కొద్దిదైనా సరే చాలా గట్టిగా ఉండాలని చెబుతూ ఉన్నాడు. సరే, ఈ మాటలన్నీ మీకు ఎందుకు చెబుతున్నానంటే ఇంతవరకు మీకు వాక్యానికి ఉన్నటువంటి 2 విధాలైనటువంటి ప్రయోజనాలు, దేవుడు చేసినటువంటి పనుల వెనక 2 రకాల ఉద్దేశాలు ఉంటాయని దేవుడు ముందు చెప్పాడు. అవన్నీ మీకు చూపించాను. చాట నీకు శరీరరీతిగా, లోకరీతిగా అది నువ్వు బ్రతకడానికి, నీ పని చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఆవగింజ నీ ఆకలి తీరుస్తుంది, నువ్వు వండుకున్నటువంటి ఆహారంలోని అది రుచినిస్తుంది. అదే ఆవగింజ దేవుని రాజ్యం ఎలా ఉందో చెబుతుంది. అలాగే దేవుని పట్ల మనిషికి ఉండవలసిన విశ్వాసం ఎలా ఉండాలో కూడా అదే ఆవగింజను చూపించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మాటలన్నీ మీకు ఎందుకు చెప్పానంటే ఇప్పుడు ఈరోజు ప్రధాన కార్యక్రమం జరుగుతూ ఉంది. అసలు పెళ్ళికి ముందు దేవుడు ప్రధాన కార్యక్రమాన్ని ఎందుకు ఏర్పాటు చేశాడు అని అంటే మీకు ఒక చిన్న విషయం చెప్తాను. ఈ ప్రధాన కార్యక్రమం అసలు ఎలా జరుగుతుంది, ఏంటి అనే దాని గురించి మీకు చెప్తాను. నేను యూదుల్లోనండి పెళ్ళి అంటే ప్రధానమే. పెళ్ళి కంటే
ముఖ్యమైనది ఏంటి, ప్రాముఖ్యమైనది ఏది అని అంటే ఈ ప్రధాన కార్యక్రమం మెయిన్. ప్రధానమైతే పెళ్ళి అయిపోయినట్టుగా. అయితే యూదుల్లో పరిస్థితి ఎలా ఉంటుందంటే ఒక అబ్బాయికి ప్రదానం చేసిన తర్వాత సుమారు 1 సంవత్సరం నుంచి ఆ పైన ఎంతకాలం అయినా సరే ఒకటి రెండు సంవత్సరాలు వీళ్ళిద్దరినీ కూడా ఏం చేస్తారంటే పరీక్షా కాలంలో ఉంచుతారు. ఈ 2 సంవత్సరాల కాలంలోని అంటే వాళ్ళకి ఇచ్చినటువంటి ఆ గ్యాప్లోని వీళ్ళు ఏం చేయకూడదు, ఈ అమ్మాయి మీద ఏదైనా తప్పు కనిపిస్తే ఆ పెళ్లి క్యాన్సిల్ అయిపోతుంది. ఆ అబ్బాయి విషయంలో ఏదైనా తప్పు కనిపించిందంటే పెళ్లి క్యాన్సిల్ అయిపోతాయి. నేను అనుకుంటుంటాను ఒక్కొక్కసారి ఈ పద్ధతి మంచిదేమో అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే మొన్ననే ఏప్రిల్లో ఇక్కడ చిన్నగదిలో పెళ్ళయింది. పెళ్ళయిన తర్వాత అమ్మాయి హ్యాపీగా పెళ్లి చేసుకుంది, క్రిస్టియన్ మ్యారేజే. అబ్బాయి చాలా గ్రాండ్గా పెళ్లి చేసుకున్నాడు. అయిన తర్వాత 3వ రోజు అమ్మాయి నాకు డైవర్స్ కావాలనుకొని వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్ళిపోయింది. నాకు పెళ్ళి నచ్చలేదు, నాకు వద్దు అనుకోని. ఆ మాట అయితే ముందే చెప్పవచ్చు కదా. ఈ మాట ఎందుకు చెప్తున్నంటే యూదుల్లో పద్ధతి ఎలా ఉంటుందంటే ప్రధానమైన తర్వాత కనీసులు తక్కువలో తక్కువ ఒక 6 నెలలు, 9 నెలలు, సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు గ్యాప్ చూసిన తర్వాత వీళ్ళు ప్రవర్తనని కనిపెడుతూ ఉంటారు. ఇద్దరు ప్రవర్తన కనిపెట్టి అప్పుడేం చేస్తారంటే పెళ్ళికి పంపిస్తూ ఉంటారు. అలాగే మరియమ్మ యోసేపులు వాళ్ళ ప్రధానం గురించి ఎందుకు ప్రస్తావించబడిందంటే యూదుల్లోని పెళ్లి కంటే ప్రధానమే ముఖ్యమైనటువంటి విషయం. సరే, ఈ ప్రధానాన్ని దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడు అనేది మీకు చెప్తాను నేను. 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయం, 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చూడండి. 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 2వ వచనం. దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పించాలని మిమ్మును ప్రదానం చేశాను. చాలు, దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించునుగాక. మరలా చదువు ఇదే మాట. దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకంటే పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి పవిత్రురాలైన కన్యకగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పించాలని మిమ్మును ప్రదానం చేశాను. చాలు, ఈ ప్రధాన కార్యక్రమంలోని దేవుడు ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటి అనంటే పెళ్లి గురించి మనం ఆలోచించామనుకోండి, స్త్రీ పురుషులు జతపరచబడాలి అని దేవుడు ఎందుకు అనుకున్నాడు? వారి ద్వారా దేవుడి యొక్క ఉద్దేశాన్ని భూమి మీద నెరవేర్చడానికి. అంటే పెళ్ళి మన కోసం కాదు, వివాహం మన కోసం కాదు, కానీ దేవుని చిత్తం కోసం, దేవుని ఇష్టము, దేవుని ఆలోచన, దేవుని కోరికలు, దేవుని పిల్లలమైన మనుషుల ద్వారా భూమి మీద నెరవేరటానికి దేవుడు ఏర్పాటు చేసిన కార్యక్రమం పెళ్ళి. ఇది పూర్తిగా మనుషుల చేతుల్లోనికి వెళ్ళిపోయింది. ఇది మనుషుల ఇష్టానుసారంగా అయిపోయింది. ఈరోజు క్రైస్తవులు కూడా పెళ్ళిళ్ళ విషయంలో కులాన్ని చూస్తూ ఉన్నారు, కలర్ చూస్తూ ఉన్నారు, కట్నాలు చూస్తూ ఉన్నారు. దేవుని చిత్తాన్ని గురించి మాత్రం ఆలోచించలేకపోతూ ఉన్నారు. దేవుని ఇష్టం గురించి ఆలోచించలేకపోతూ ఉన్నారు. ఈ ప్రధానాన్ని దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడనంటే ఎవరైనా సరే ఒక అబ్బాయి ఎలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు చెప్పండి? మంచి అమ్మాయిని, క్యారెక్టర్ ఉన్న అమ్మాయిని, భయభక్తులు ఉన్నటువంటి అమ్మాయిని, పెద్దల్ని గౌరవించే అమ్మాయిని, ఇంకా పరాయి పురుషులతో ఎలాంటి సంబంధం లేనటువంటి అమ్మాయిని ఎవరైనా చేసుకోవాలనుకుంటారు కదండి. పెళ్ళికి ముందే అన్ని కార్యక్రమాలు చక్కబెట్టేసిన అమ్మాయిని ఎవడైనా చేసుకోవాలనుకుంటాడా? మనం ఏదైనా జాబ్కి వెళ్ళాం అనుకోండి, ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటి? ఇంటర్వ్యూస్కి వెళ్ళాం అనుకోండి, ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటి?
చదువు బయోడేటాలో చూస్తాడు, ఎక్స్పీరియన్స్ అడుగుతాడు, ఎక్స్పీరియన్స్ ఉందా అని. పెళ్ళికి మాత్రం ఈ ప్రశ్న అడగకూడదు కదా. ఎక్స్పీరియన్స్ ఉన్న అమ్మాయిని, అంటే ఆ ప్రేమ కానీ అది కానీ ఇంకేవైనా సరే లోకరీతిగా తన శరీరాన్ని తన హృదయంలో ఎవరికి చోటు ఇవ్వలేనటువంటి అమ్మాయినే ఏ అబ్బాయి అయినా సరే పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. ఒరే అంటే దేవుడు ఇది ఎందుకు ఏర్పాటు చేశాడంటే, మీకు ఎలాంటి అమ్మాయి కావాలి? గుణవంతురాలైన అమ్మాయి కావాలి. ఒక అబ్బాయి అమ్మాయిని చేసుకునేటప్పుడు ఏమంటాడు? ఇగో నీ ప్రేమ అంతా నాకే కావాలి, నీ జీవితం అంతా నేను నీతో ఉంటాను, మన ఇద్దరం కలిసి ఉందాం, నీ జీవితంలోకి ఇంకెవరు రాకూడదు, నా జీవితంలోకి ఎవరు రాకూడదు, మన మధ్యకి ఎవరు రాకూడదు, మనం ఒకరికొకరు నమ్మకంగా విశ్వాసంతో ప్రేమతో బ్రతకాలనుకుంటూ ఉంటారు కదండి. పెళ్ళైన తర్వాత ఒకవేళ అమ్మాయి జీవితంలోనికి వేరే వాళ్ళు ఎవరైనా వచ్చారనుకోండి, అబ్బాయి జీవితంలోనికి వేరే ఎవరైనా వచ్చారనుకోండి, ఆ కాపురాలు నిలబడతాయా? నిలబడవు కదా. అంటే మనం ఏం ఆలోచిస్తాం? మనతో ఉండే అమ్మాయి మనతోనే ఉండాలి, ఈ అమ్మాయి నా సొత్తు అని నువ్వు అనుకుంటావు కదా. మరి మీరు కూడా నా సొత్తే కదా. నేను కూడా మిమ్మల్ని ఎలా కోరుకున్నానంటే, పవిత్రురాలైన కన్యకని ఒక పురుషుడు ఎలాగైతే కోరుకున్నాడో, మీరు కూడా దేవుడు, సర్వమానవులు కూడా దేవుడు ఒక్కడే అని తెలుసుకొని, ఆ దేవుడు నా సృష్టికర్త, ఆ దేవుడే తల్లి గర్భంలో నాకు అవయవ నిర్మాణం చేశాడు, ఆ దేవుడే నేను బ్రతకడానికి ఈ లోకాన్ని కలిగించాడు, ఆ దేవుడే ఆయనతో నేను ఉండటానికి పరలోకాన్ని కలుగు చేశాడు అని తెలుసుకొని ఆ ఒక్కడే దేవుడిని నువ్వు ఆరాధించి గణపరిచి పూజించాలని ఉద్దేశంతోనే, అది నీకు అర్థం కావాలి అన్న ఉద్దేశంతోనే ఈ ప్రధాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడని పౌలు గారు చెప్తున్నాడు. ఇప్పుడు నేను చెప్పిన మాటలన్నీ మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే మరలా అదే మాట ఒకసారి చదువుతాను. మరలా ఒకసారి చదవండి. నేను చదువుతున్నాను చూడండి. ఇక్కడ 11వ అధ్యాయం 2వ వచనం, 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 2వ వచనం. దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి చెప్పుచూ ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకునుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పించాలి అనే కదా మిమ్మల్ని ప్రదానం చేశానని చెబుతూ ఉన్నాడు. మన జీవితంలో ఒక భార్య ఏమనుకుంటుందంటే, నా భర్త పెళ్ళికి ముందు ఎలా తిరిగినా ఏమైనా సరే పెళ్ళి తర్వాత మారి నాతోనే ఉంటూ చాలు అని భార్య అనుకుంటుంది. ఆ పెళ్ళి అయిన తర్వాత తన భర్త జీవితంలో ఇంకొక స్త్రీ ఉందని తెలిస్తే ఆ భర్త మనసు ఎలా ఉంటుందో ఆలోచించండి. చాలా భయంకరంగా ఉంటుంది. వాళ్ళు కలిసి ఉండటం జరగదు. అలాగే దేవుడు ఒక్కడే కదండి, దేవుడు ఒక్కడే, ఆయన అందరిలోనూ వ్యాపించి ఉన్నాడు అని చెబుతున్నాడు. దేవుడు ఒక్కడే. అయితే మనుషులు ఏం చేస్తూ ఉన్నారంటే, దేవుడు ఉన్నాడని నమ్మారు, దేవుడు ఒక్కడే ఒప్పుకుంటూ ఉన్నారు, కానీ ఏదైనా సరే దేవుడు అనేటువంటి మరలా ఇంకొక మార్గంలోనికి, ఇంకొక త్రోవలోనికి వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ ప్రధాన కార్యక్రమాన్ని పౌలు గారు సరిపోలిస్తే ఏం చెబుతున్నాడంటే, ఆ మాట చెబుతున్నాడు. నీ జీవితంలో నీకు ఒక్కడే పురుషుడు, ఒక్కడే భార్య, ఒక్కడే స్త్రీ ఉండాలి, ఒక్కడే పురుషుడు ఉండాలి మీరు అనుకుంటున్నారు కదా. మరి మీ జీవితాల్లోనూ ఒక్కడే దేవుడు ఉన్నాడా? మీరు ఒక్కడిని ఆరాధిస్తూ ఉన్నారా? ఆ శక్తివంతుడిని మీరు పూజిస్తూ ఉన్నారా, వెంబడిస్తూ ఉన్నారా అని పౌలు గారు అడుగుతూ ఉన్నాడు. ఇంకో మాట చూడండి, ఇలాంటి మాటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 31. 5వ అధ్యాయం 31. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 31వ వచనం. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏకశరీరులు అవుతారు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తు యేసును గురించి, సంఘమును గురించి చెప్పుచూ ఉన్నాను. మీకు అర్థమైంది అనుకుంటాను. ప్రధానం ఎందుకో పౌలు గారు చెప్పాడు,
పెళ్ళెందుకో కూడా పౌలు గారు చెబుతున్నాడు. ఈ పెళ్ళిలోని ప్రధానంలోని దేవుని పిల్లలు దేవుడు ఆశించేది ఏంటో తెలుసుకోవాలి, వివాహంలోని కూడా దేవుడు కోరుకునేది ఏంటో తెలుసుకోవాలన్నది పౌలు గారి ఉద్దేశం. అది ఇక్కడ ఏమంటున్నాడు, ఈ హేతు చేత పెళ్ళైన తర్వాత పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచిపెడతాడు, స్త్రీ కూడా తన తల్లిని తండ్రిని విడిచిపెడుతుంది. వీళ్ళిద్దరూ ఇద్దరుగా ఉండకుండా ఒక్కటిగా మారిపోతారు. ఇదే కదా దేవుడికి కావాలి. లోకంలో జరుగుతున్నది ఇదే కదా. ఒక అమ్మాయి అబ్బాయిని ప్రేమించింది అనుకోండి, ఇటువైపు తల్లిదండ్రులు అటువైపు తల్లిదండ్రులు ఒప్పుకోకపోయినా వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళిపోయి పెళ్లి చేసుకొని తర్వాత వాళ్ళిద్దరూ ఒక్కటిగా ఉంటూ కాపురం చేస్తూ ఉంటారు. మంచిదే. పెళ్ళైన తర్వాత ఇరు కుటుంబాలు ఆలోచించి ఏం చేస్తారు, ఒక రోజున రెండు కుటుంబాలు ఆలోచించి మీ ఇద్దరు మీ కలిసి జీవితాన్ని ప్రారంభించడాన్ని వాళ్ళని వేరు కాపురానికి పంపిస్తూ ఉంటారు. అంటే మీ ఇద్దరు ఒక్కటిగా ఉండాలి, మీ జీవితం ఒక్కటిగా ఉండాలి, మీకు కుటుంబం ఏర్పడాలి, కాబట్టి మీరు వెళ్ళి మీ కాపురం మీరు చేసుకోండి. ఇటు ఆ పెళ్లి కుమారుడు యొక్క తల్లి తండ్రి అబ్బాయిని కోడల్ని వేరే కాపురాన్ని పంపిస్తూ ఉంటారు, మీ సొంతగా బతకండి అని. ఇది మీకు అర్థమైంది కదా, ఇది మీకు అర్థమైంది కదా. మరి ఈ వివాహం వెనకాతల నాకున్నటువంటి ఉద్దేశం మీకు ఎందుకు అర్థం కావట్లేదు అన్నది దేవుడి ప్రశ్న. అయితే పౌలు గారు ఏమంటున్నాడు, అయితే నేను క్రీస్తుని గురించి సంఘముని గురించి చెప్పుచూ ఉన్నాను. ఈ మర్మం గొప్పది. అయితే నేను దేని గురించి చెప్తున్నాను ఈ మాట, క్రీస్తు గురించి సంఘం గురించి. అంటే పెళ్ళి వెనకాతలు ఎవరున్నారు, ఈ పెళ్లి ద్వారా మనం ఎవరిని తెలుసుకోవాలి, ఎవరిని కలుసుకోవాలని అంటే యేసుక్రీస్తుని తెలుసుకోవాలి, యేసుక్రీస్తుని కలుసుకోవాలి. అంటే మనం సంఘంతోని క్రీస్తుతోని అలాగే ఏక శరీరంగా ఉండాలి. అది చాలా అవసరం. ఎందుకంటే ఒక రోజున మన జీవితంలోని మనతో ఉండేవాళ్ళు మనల్ని ఏదో ఒక రోజున ఎక్కడో దగ్గర వదిలేస్తారు, లేదా మనమైనా సరే వారిని విడిచిపెట్టి ఈ లోకం నుంచి వెళ్ళిపోవాల్సి ఉంటుంది కదండి. మన జీవితంలోని తల్లి తండ్రి కొడుకు కుమార్తె అత్త మామ భర్త ఈ సంబంధాలన్నీ కూడా మధ్యలో వచ్చాయి. అయితే వాళ్ళు మనల్ని వదిలేస్తారు, లేదా మనం వాళ్ళు విడిచిపెట్టేయాలి. కానీ దేవుడు మాత్రం నిరంతరం నిలిచే ఉంటాడు. ఇందాక మనం చదువుకున్నాం. కాబట్టి ఈ దేవునితోని మనం అంటు కట్టబడిన వాళ్ళమే, యేసుతోని. ముఖ్యంగా మీకు మాట చెప్తానండి, మనిషి ఈ లోకంలో ఎంతకాలం బ్రతికినా ఎంత సంపాదించినా ఏం చేసినా సరే ఆ మనిషి యొక్క జీవితంలో కనుక క్రీస్తు కనుక లేకపోతే ఆ జీవితం అంతా బూడిదలో పోసిన పన్నీరు అయిపోతుంది. లూకాసు వార్తలో 16వ అధ్యాయంలో ఒక ధనవంతుడు ఉన్నాడు. ఆ ధనవంతుడట ప్రతిరోజు బహుగా సుఖపడుతూ ఉన్నాడట. ఓదారంగు వస్త్రాలు, సన్నపు నారు వస్త్రాలు ధరించుకొని బహుగా సుఖపడుతూ ఉన్నాడట. అయితే చనిపోయాడు, పాతాళానికి వెళ్ళిపోయాడు. కారణం ఏంటో తెలుసా, తన జీవితంలోని క్రీస్తు లేకపోవడం. ఈ సృష్టిని కలిగించినటువంటి సృష్టికర్త దేవుడు మన జీవితాల్లో లేకపోతే మన జీవితాలకి అసలు అర్థమే లేదు. నీకు చదువు రాకపోయినా పర్వాలేదు, డబ్బులు సంపాదన తెలియకపోయినా పర్వాలేదు, కానీ ప్రతి మానవుడు కూడా ఈ లోకంలో తెలుసుకోవాల్సినటువంటి విషయం ఒకటి ఉంది. చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనం. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగటియే నిత్య జీవము. అంటే ప్రతి మనిషి కూడా ఈ లోకంలోని ఖచ్చితంగా దేవుడిని తెలుసుకోవాలి. అమ్మ నీకు దేవుడి గురించి చెప్పాలమ్మా, కొన్ని మాటలు వింటావంటే కొంతమంది అమ్మాయికి ఏమంటారు తెలుసా, ఏ దేవుడి గురించి బాబు అంటూ ఉంటారు. బాధ అనిపిస్తూ ఉంటుంది. అది ఎంత ప్రమాదం తెలుసా. దేవుడు అద్వితీయుడు అంటే ఒక్కడే. ఆయన తప్ప, అద్వితీయుడు అంటే అర్థం ఏంటి, ఆయన లాంటి వాడు కానీ ఆయన పోలినవాడు కానీ ఇంకోటి లేడని అర్థం. అద్వితీయుడు అన్న పదం ఎందుకు వాడారంటే ద్వితీయుడు కానివాడు ఒక్కడై ఉన్నవాడని అర్థం. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరగాలి అని సర్వమానవుల్ని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అయితే ఈ మాటలన్నీ మీకు ఎందుకు చెబుతున్నానంటే
క్రైస్తవులు చేసినటువంటి ఈ కార్యక్రమాల వెనకాతల ఆత్మ సంబంధమైనటువంటి ఉద్దేశాన్ని చెప్పాలన్నదే, ఆత్మ సంబంధమైనటువంటి సంగతిని గ్రహించాలన్నదే దేవుని యొక్క వాక్యం యొక్క లక్ష్యమై ఉంది. కానీ మనం విధానాలకి ప్రాముఖ్యత ఇస్తూ ఉంటాం, కానీ విషయానికి ప్రాముఖ్యత ఇవ్వం. పెళ్ళి ఎలా చేయాలి, అది పర్ఫెక్ట్గా జరిగిస్తారు. ఎందుకు జరిగించాలి, అక్కడ ఫెయిల్ అయిపోతూ ఉంటారు. క్రైస్తవ పెళ్ళి ఎలా జరిగించాలి, పర్ఫెక్ట్గా జరుగుతుంది, ఆ విధానం తెలిసింది. కానీ విషయాన్ని మాత్రం నెరవేర్చే విషయంలో ఫెయిల్ అయిపోతూ ఉన్నారు. దేవుడు మనుషులతో ఎలా ఉండాలనుకున్నాడు, చాలా విచిత్రం అండి. బైబిల్ చెప్తుంది, మనం ఆయన్ని ప్రేమించలేదు కానీ ఆయనే మనల్ని ప్రేమించాడు. మనం ఆయన కోరుకోలేదు కానీ ఆయనే మనల్ని కోరుకున్నాడు. ప్రపంచంలో మనిషి అంటే, ముఖ్యంగా నువ్వంటే పిచ్చెక్కిపోయేవాడు, నీ కోసం చచ్చిపోవడానికి కూడా సిద్ధమయ్యేవాడు ఎవరైనా ఉన్నారంటే అది దేవుడే. అది దేవుడే. దేవుడు సర్వ మానవులతోని ఎలా ఉండాలి అని దేవుడు అనుకున్నాడో ఒక మాట మీకు చూపిస్తాను. ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చూడండి. ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం 11వ వచనం. ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం 11వ వచనం. నాకు కీర్తి స్తోత్ర మహిమలు కలుగుటకై వారు నాకు జనముగా ఉండినట్లు నేను ఇశ్రాయేలు వంశస్థులందరినీ, యోధా వంశస్థులందరినీ నడికట్టు నరుని నడుముకు అంటియున్న రీతిగా నన్ను అంటి ఉండజేసినని. అంటే దేవుడు మనుషులతో ఎలా ఉండాలనుకున్నాడు, మనుషులు దేవుడితో ఎలా ఉండాలనుకున్నాడు అంటే మనిషి దేవుడు అంటుకుపోయి తిరగాలని దేవుడు అనుకున్నాడు. ఈ లోకంలో మనుషులు అందరి బాధను అర్థం చేసుకున్నారు, అందరినీ తెలుసుకోగలిగారు, అందరి కష్టం అర్థమైంది కదండి. కానీ దేవుడు బాధ, దేవుడి కష్టం, దేవుడి నీతి, దేవుని జ్ఞానం, దేవుని ప్రేమ ఎందుకనో అర్థం చేసుకోలేకపోయారు. అది అర్థం కావటం లేదు. ఈ ప్రధానం ద్వారా దేవుడు ఏం చెప్పాలనుకుంటాడు, ఆఖరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం ఒకసారి చూడండి, నేను ముగిస్తున్నాను. హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం. నీవు నిత్యము నాకుండునట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలనను దయాదాక్షిణ్యములు చూపుట వలనను నిన్ను ప్రదానము చేసుకుందును. మరలా చదవండి అన్నమాట. నీవు నిత్యము నాకుండునట్లుగా, నిత్యము నాకుండునట్లుగా. ఇప్పుడు ఈ ప్రధానంతో ఏమవుతుంది, ఈ ప్రధానంతో ఏమవుతుందంటే ఇప్పుడు అమ్మాయి అబ్బాయి ఈ లోకంలో జీవించినంత కాలం నిత్యము ఈ అమ్మాయి అబ్బాయితో ఉంటుంది, అమ్మాయి అబ్బాయితోనే ఉంటాడు. దేవుడు ఇదే ప్రధాన కార్యక్రమాన్ని ప్రస్తావిస్తూ దేవుడు ఏం చెప్తున్నాడు, నీవు నిత్యము నాకుండునట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వల్ల. నీతిని బట్టి అంటే అర్థం ఏంటి, మనం నీతిమంతులు అని కాదు, మనం అపరాధాల చేత పాపం చేత చచ్చిపోయాం. మన కోసం నీతిమంతుడైనటువంటి యేసుక్రీస్తు వారు చనిపోవడాన్ని బట్టి, ఆ యేసు నా కోసం చనిపోయాడు నువ్వు నమ్మే చూసావా, ఒప్పుకుంటే నువ్వు నీతిమంతుడు అన్నమాట. మనం ఒప్పుకున్న ఆ మాటను బట్టి దేవుడు మనకి తీర్పు తీర్చాడంటే అర్థం ఏంటి, తీర్పు తీర్చడం అంటే అర్థం ఏంటి, మన గత జీవితంలో జరిగినటువంటి పాపాలు దోషాలు అవి ఎంత భయంకరమైనా సరే వాటికి క్షమాపణ దయచేయడమే నీతిమంతులుగా తీర్పు తీర్చడం అంటే. దేవుడు తప్పు చేసావని పాపం చేసావని వదిలేలేదు మనల్ని, క్రీస్తుతో పాటు మనల్ని బ్రతికించానని చెబుతూ ఉన్నాడు. ఇప్పుడు చదవమా మాట మరల మొదటి నుంచి. నీవు నిత్యము నాకుండునట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చు దయాదాక్షిణ్యము చూపుట వలనను నిన్ను ప్రదానము చేసుకుందును. దేవుని యొక్క ఉద్దేశం ఏంటి, నిత్యము నువ్వు కావాలి దేవుడికి, యుగ యుగాలు నువ్వు కావాలి దేవుడికి. ఏమంటే మనిషిని కోరుకున్న దేవుడు ఎక్కడైనా మీకు కనిపిస్తాడా?
నిత్యము కావాలి, నీ ప్రేమ కావాలి, నీ స్నేహం కావాలి, నీతో నాకు సంబంధం కావాలి, నువ్వు నాతో ఉండాలి, నువ్వు నాకు కావాలి అని దేవుడు చెప్పడం ఎంత ప్రేమను తెలియజేస్తుందో చూడండి. అందుకే ప్రారంభంలోనే పరిచయంలోనే మీకు చెప్పాను, దేవుని పిల్లలు చేయమన్నటువంటి దేవుడి పిల్లలు ఏదైనా పని అప్పగిస్తే, ఇగో ఈ పనిని ఇలా చేయండి అని చెబితే దాని వెనకాతల శరీర సంబంధమైన 2 ఆత్మ సంబంధమైన ప్రయోజనాలు 2 ఉంటాయని చెప్పాను మీకు. నేను ఇంతవరకు ఇవే విషయాలు చెప్పాను మీకు. ప్రధానం ఎందుకు? ఇది నీకు భూమి మీద ఈ సంగతి నీకు అర్థమైతే, ప్రధానంతో ఏం జరుగుతుందో నీకు అర్థమైతే దీంట్లో శాశ్వతమైనటువంటి నిత్యత్వపు జ్ఞానము ఉంది అని చెబుతున్నాడు. నిత్యము నీవు నాకుండినట్లు నేను నిన్ను ప్రదానం చేసుకుంటూ ఉన్నాను. నిజమే, ప్రధానంతో పెళ్లి జరుగుతుంది. వాళ్ళిద్దరు ఇంకేమవుతారంటే బ్రతికినంత కాలం, ఈ లోకంలో జీవించినంత కాలం ఎలాంటి పరిస్థితుల్లోనే సరే ఇద్దరు కలిసి జీవిస్తారు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు. వాళ్ళకి వచ్చే సమస్యలు ఏమైనా వచ్చాయనుకోండి, అపార్థాలు వచ్చాయనుకోండి, భర్త భార్యని క్షమిస్తుంది, భార్య భర్తను ప్రేమిస్తాడు. ఆ సమస్యలు ఏవైనా సరే, జరిగింది ఏదో జరిగిపోయిందిలే, అది తప్పు పాపం నేరం ఏదైనా సరే, కానీ మన ఇద్దరు మాత్రం కలిసే ఉండాలి నిత్యము అని ఒక ఒప్పందంలోకి, నిబంధనలోకి ఎలాగైతే వస్తారో ఈ ప్రధానాన్ని దేవుడు ఎత్తి చూపిస్తూ, ప్రధానంలో జరిగేది అవే కదా జరిగింది. అలాగే నీవు నాకు నిత్యము ఉండాలని నేను కూడా కోరుకుంటున్నానని మనల్ని నీతిమంతులుగా చేస్తూ ఉన్నాడు దేవుడు. ఎంత గొప్ప దేవుడు అండి. ఈ మాటలన్నీ మీకు ఎందుకు చెబుతూ ఉన్నానంటే, మనం చేసేటువంటి కార్యక్రమాల్లోని కొద్దిగా ఇది మనం ఎందుకు చేయాలి, ఇలాగే ఎందుకు చేయాలి, దీని వెనకాతలు అసలు ఏంటి లాభం అని మనిషి ఏ పని చేసినా సరే ఆలోచిస్తే ఏ మనిషికి కూడా సువార్త కానీ క్రీస్తు గురించి కానీ ప్రకటించవలసిన అవసరమే లేదు. ఈరోజు మానవులందరూ రక్షణ పొందాలి, ఏ ఆత్మ నశించిపోకూడదు అన్న భారంతో క్రైస్తవులు వాళ్ళు పొందినటువంటి పాప క్షమాపణ, పొందబోతున్నటువంటి నిత్యరాజ్యం గురించి తెలియని వారికి వెళ్ళి చెబుతూ ఉన్నారు. అమ్మా నువ్వు దేవుడిని నమ్ముకో, అమ్మా దేవుడిని తెలుసుకో, యేసుక్రీస్తు వారు మన కోసం చనిపోయాడు, ఆయన మన పాపాల కోసం మరణించాడు, ఇదిగో మనం బ్రతికిన జీవితం అంతటికి ఒక రోజున తీర్పు ఉందమ్మా, మనల్ని సృష్టించిన సృష్టికర్త మరణించిన మరుక్షణమే ఈ జీవితం గురించి లెక్కలు అడగబోతూ ఉన్నాడు. మన జీవితంలో జరిగినటువంటి పాపాల గురించి మనం ఏ లెక్క చెబుతాం, కాబట్టి ఇప్పుడే క్షమాపణ పొందమ్మా అని ఆ శుభవార్త చెప్పడానికి వెళ్తూ ఉంటే దాడి చేస్తూ ఉన్నారు. మాకు ఎందుకు శుభవార్త చెబుతున్నారు? మేము ఇంటికి వచ్చామా? మీరెందుకు మా ఇంటికి వచ్చారు? మీకు పని పాట లేదా? ఇదే కదండి, ఎక్కడ చూసినానా మత ప్రచారాలు ఎందుకు చేస్తున్నారు? మేము చేస్తున్నామా? మీరెందుకు చేస్తున్నారు? క్రైస్తవుడు మత ప్రచారం చేయడు, మతంలోకి ఎవరిని తీసుకొని రాడు. పైగా చెప్తారు మతంలోనికి రాకండ్రా నాయనని. ఇంకా ఏం చెప్తారు? ఇది మతం కాదు అని చెబుతూ ఉంటారు. కాబట్టి మా ఉద్దేశం ఏంటంటే, దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, మనిషి ఏ విధము చేత అయినా సరే మనిషిని నేను దక్కించుకోవాలన్నది దేవుని ఉద్దేశం. కాబట్టి ఈ వివాహంలోనైనా సరే, ఈ ప్రధానంలోనైనా సరే దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం అర్థం చేసుకొని దేవునికి మనం దక్కుదాం. అలాగే దేవునికి దూరం అయిపోయినటువంటి లోకాన్ని కూడా దేవుని చెంతకు నడిపిద్దాం. సమయాన్ని ఇచ్చిన దైవజనులకి, సంఘానికి ఓపికతో నా మాటలు విన్న మీ అందరికీ నిండు మనసుతో వందనాలు తెలియజేస్తూ ఇంతటితో నా మాటలు ముగిస్తూ ఉన్నాను. అన్న వీడియో ఆఫ్ చేశాను. అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన చేస్తాను, తలలు వంచండి. అన్న క్లోజ్ చేసే.